సో మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో నెక్స్ట్ పార్ట్ 2లో ఇండెక్స్ ఆఫ్ నేమ్స్ సెక్షన్ 88లో ప్రతి ఒక్క రిజిస్టర్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ రిజిస్టర్స్ అన్నింటిలో కూడా ఇండెక్స్ నెంబర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు రూల్ 6. అదే రూల్ 6 ఏం చెప్తుందంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెస్ దెన్ 50 కంటే ఉంటే, లెస్ దెన్ 50 కంటే తక్కువ ఉంటే ఈ ఇండెక్స్ నేమ్స్ అనేది మనకు అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. రైట్, దేన్ని చెప్పారు ఇవి? కంపెనీస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ 2014. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిజిస్టర్ అండ్ ఇండెక్స్ ఆఫ్ బెనిఫిషియల్ ఓనర్స్ బీయింగ్ మెయింటైన్డ్ బై ద రిజిస్టర్స్. జనరల్లీ CDSL, NSDL అని చెప్పి 2 types ఆఫ్ డిపాజిటరీస్ ఉన్నాయి కదా, సెంట్రల్ డిపాజిటరీస్ లిమిటెడ్, NSDL. ఇవి ఈ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేసే షేర్స్ సర్టిఫికెట్స్ అన్నిటినీ ఈ రిజిస్టర్స్ డిపాజిటరీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. డిపాజిటరీస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు పర్చేస్ చేసే షేర్ సర్టిఫికెట్స్, డిబెంచర్ సర్టిఫికెట్స్ అవన్నిటిని డిపాజిటరీస్ దగ్గర హోల్డ్ చేస్తూ ఉంటారట, అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ షేర్స్ కొన్నాడు లేదా అమ్ముతున్నాడు, వాళ్ళకు డెలివర్ అవ్వాల్సిన షేర్ సెటిల్మెంట్ అన్నీ కూడా డిపాజిటరీస్ దగ్గర నుంచి అవుతుంది. సో డిపాజిటరీస్ యాక్ట్ 1996 సెక్షన్ 11లో డిపాజిటరీస్ ఏమేమి మెయింటైన్ చేస్తారు, వాట్ ద రిజిస్టర్ ఆఫ్ షేర్స్ దే కెన్ బి మెయింటైన్ అని చెప్పారు. నెక్స్ట్ ఫారెన్ రిజిస్టర్స్ అంటే ఫారెన్ రిజిస్టర్స్ షెల్ బి మెయింటైన్ షేర్స్, షేర్ క్యాపిటల్ ఆర్ డిబెంచర్స్ అది అదర్ సెక్యూరిటీస్ అవుట్సైడ్ ఇండియా పర్సన్స్కి ఎనీ కంట్రీ అవుట్సైడ్ ఇండియా వాళ్ళకి ఇష్యూ చేసినప్పుడు ఆ కంపెనీ వేరే కంట్రీస్లో అమౌంట్ రైజ్ చేయడం కానీ అక్కడ కంపెనీస్ని మెయింటైన్ చేయడం కానీ చేస్తున్నప్పుడు ఫారిన్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. అక్కడ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన నేమ్స్, అడ్రసెస్ అవన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ అదర్ రిక్వైర్మెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు కంపెనీ ఇక్కడ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలంటే, కంపెనీ అనేది అక్కడ ఒక కొత్త రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ ఫైలింగ్ ఆఫ్ నోటీస్ ఆఫ్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఆఫీస్. సిచ్యువేషన్ అంటే ప్లేస్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అనేది వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ సచ్ ఆఫీస్. అక్కడ ఫారిన్లో, అవుట్ ఆఫ్ కంట్రీ, ఆ ఫారిన్ రిజిస్టర్స్లో ఏ సిచ్యువేషన్, ఏ ప్లేస్లో కంపెనీ సిచ్యువేట్ అయ్యింది అనేది ఎప్పుడైతే రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేశామో వితిన్ 30 days లోపు కాంపిటెంట్ అథారిటీకి ఇన్ఫామ్ చేయాలి. అయితే ఇండియా కావచ్చు, లేదంటే అక్కడ అవుట్సైడ్ ద కంట్రీస్ ఏవైతే కాంపిటెంట్ అథారిటీస్ రిలేటింగ్ టు సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ ఉంటాయో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. రైట్, సిచ్యువేషన్ అనేది MGT Form 3లో మనం ఇక్కడ ఫైల్ చేయాలి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి. రైట్, అవుట్సైడ్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రెగ్యులేషన్స్ని కూడా దే హ్యావ్ టు మెయింటైన్. నెక్స్ట్ ఒకవేళ సిచ్యువేషన్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి చేంజ్ చేస్తున్నారు, ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేస్తున్నారు, లేదు డిస్కంటిన్యూ చేసేస్తున్నారు, అంటే అక్కడ నుంచి రిజిస్టర్ ఆఫీస్ అనేది తీసేస్తున్నారు. అలాంటి టైంలో కూడా Form MGT 3లో వితిన్ 30 days లోపు కాంపిటెంట్ అథారిటీస్కి నోటీస్ అనేది ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఫారిన్ రిజిస్టర్స్, ఏవైతే ఫారిన్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ కూడా ప్రిన్సిపల్ రిజిస్టర్లో పార్ట్గానే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు వితిన్ ఇండియాలో కంపెనీ రిజిస్టర్ అయింది, అవుట్సైడ్ ద కంట్రీలో కూడా దీని యొక్క రిజిస్టర్ ఆఫీస్ అనేది ఉంది. సో ఎక్కడైతే ఫారిన్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ ఫారిన్ రిజిస్టర్స్ కూడా పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ రిజిస్టర్స్. థర్డ్ పాయింట్లో చెప్పిన పాయింట్. నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి ఈ ప్రిన్సిపల్ రిజిస్టర్స్ ఎలా అయితే ఫార్మాట్ ఉంటుందో ఫార్మాట్లోనూ ఫారిన్ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ వచ్చేసి
ఇన్స్పెక్షన్కి ఫారెన్ రిజిస్టర్స్ ఓపెన్ చేసి ఉంచాలి, మేబీ క్లోజ్డ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. కాపీస్ ఫారెన్ రిజిస్టర్స్ ఓపెన్ టు ఇన్స్పెక్షన్ అండ్ మేబీ క్లోజ్డ్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్, మేబీ టేకెన్ దేర్ ఫ్రమ్. ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు, కాపీస్ తీసుకోవచ్చు, మేబీ రిక్వైర్డ్. సేమ్ మేనర్ ఇక్కడ ప్రిన్సిపల్ రిజిస్టర్కి ఏవైతే అప్లికబుల్ ప్రొవిజన్స్ ఉంటాయో అక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. హవెవర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు క్లోజింగ్ ఆఫ్ రిజిస్టర్ అట్లీస్ట్ 2 న్యూస్ పేపర్స్, ఎక్కడైతే ఫారెన్ రిజిస్టర్ పెట్టారో అక్కడ ఆ లొకాలిటీలో అట్లీస్ట్ 2 న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు అయితే క్లోజింగ్ ద రిజిస్టర్ క్లోజింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అప్రోప్రియేట్ కాంపిటెంట్ అథారిటీ. విత్ ఇన్ ఇండియాలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద కంట్రీస్లో కూడా రెస్పెక్టివ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ ఆర్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు. సో వాటికి సంబంధించిన నోటీసెస్ అనేది ఇస్తూ ఉండాలి. రెక్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో రెక్టిఫికేషన్ని కూడా సంబంధించి దే హ్యావ్ టు గివ్ అప్డేట్. ఏమైనా ఎంట్రీస్, మేకింగ్ ఎంట్రీస్ ఇన్ ఫారెన్ రిజిస్టర్స్. Entries in the foreign register shall be made after board's approval. Board of Directors, its duly constituted committee approves allotment or transfer of shares of debentures. బోర్డ్ లేదా కంపిటెంట్ అథారిటీ ఆథరైజ్ చేసిన తర్వాత ఎంట్రీస్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎవ్రీ ఎంట్రీ. ప్రతి ఎంట్రీ ఫారెన్ రిజిస్టర్లో ఎంట్రీ అయ్యే ఎంట్రీస్ అన్నింటి దే హ్యావ్ టు ట్రాన్స్మిట్ టు ఇండియా. రిజిస్టర్ ఆఫీస్ ఇన్ ఇండియా. ద కంపెనీ షల్ ట్రాన్స్మిట్ to its registered office in India a copy of every entry in any foreign registers within 15 days. ఈ 15 days అనే లిమిట్ ఇందాక ఎక్కడ చూసాము, we had seen this 15 days limit ఎప్పుడంటే that is రూల్ 5 సబ్ రూల్ 8లో జాయింట్ వెంచర్స్కి ఒక 2 కంపెనీస్ కలిసి పనిచేస్తున్నప్పుడు విత్ ఇన్ 15 days లోపు ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి. ఇది ఎక్కడ టాపిక్ అంటే అదర్ రిక్వైర్మెంట్స్ టు బి ఫాలోడ్ బై ఆల్ రిజిస్టర్స్ అనే దాంట్లో అక్కడ టైం పీరియడ్ చూసాము. టైం పీరియడ్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మెయింటైనింగ్ ద రిజిస్టర్స్, ఎక్కడ ఏ ప్లేస్లో రిజిస్టర్ చేయాలి, నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో నెసెసరీ రిఫరెన్సెస్, డివిడెండ్స్ ఇస్తే ఇంట్రెస్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా హైపోథికేషన్ ప్లెడ్జ్ ఛార్జ్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా నెక్స్ట్ జాయింట్ వెంచర్స్ ఛార్జ్ ప్లెడ్జ్ ఇవి ఏదైనా క్రియేట్ చేసుకుంటే వితిన్ 50 days లోపు ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్. ఇక్కడ కూడా సేమ్ ప్రొవిజన్. ట్రాన్స్మిషన్ ఆఫ్ కాపీ ఆఫ్ ఎవ్రీ ఎంట్రీ షుడ్ బి ఇంటిమేటెడ్ వితిన్ 15 days. నెక్స్ట్ కీపింగ్ డూప్లికేట్ ఫారెన్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే ఈ ఫారెన్ రిజిస్టర్ డూప్లికేట్ కూడా పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ రిజిస్టర్, రైట్? ప్రిన్సిపల్ రిజిస్టర్లో పార్ట్. నెక్స్ట్ పాయింట్ అదే, ప్రిన్సిపల్ రిజిస్టర్లో ఈ డూప్లికేట్ కూడా పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నాట్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ఎనీ అదర్ రిజిస్టర్ in respect of shares as register for exchange during the continuation. ఏదైతే కంటిన్యూషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నో ట్రాన్సాక్షన్ కుడ్ బి ఎంటర్డ్, అంటే ఇది ప్రాసెస్లో ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంట్రీ చేయకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ కేస్ ఆఫ్ డిస్కంటిన్యూయేషన్. ఒకవేళ కంపెనీ రిజిస్టర్ ఆఫీస్ని డిస్కంటిన్యూ చేసి వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ ఎంట్రీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అవుట్ సైడ్ ఇండియా. పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు మెయింటైన్ రిజిస్టర్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 88 సబ్సెక్షన్ 2. ఈ 2 సెక్షన్లో పెనాల్టీస్ ఏంటంటే, ఈ 2 సెక్షన్లో చెప్పిన ప్రొవిజన్స్ డిఫాల్ట్ చేస్తే పెనాల్టీ వచ్చేసి కంపెనీకి 3 lakhs, ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీకి 50,000, ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్కి 50,000 రూపీస్, కంపెనీకి 3 lakh rupees. ఓకే. నేచర్ ఆఫ్ అఫెన్స్ ఇన్ కేస్ కంటిన్యూయేషన్ డిఫాల్ట్, కాంపౌండబుల్ అఫెన్స్, కంటిన్యూయేషన్గా డిఫాల్ట్ చేస్తూ ఉంటే ఆ కాంపౌండబుల్ అఫెన్స్ అనేది క్యాల్కులేట్ అవుతూ పోతుంది అండర్ సెక్షన్ 441లో చెప్పిన విధంగా. నెక్స్ట్ నామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ NGT1 NGT2 నామినేషన్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీగా దే హ్యావ్ టు ఫైల్.
రూల్ 19లో చెప్పిన విధంగా. నెక్స్ట్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, అది డిబెంచర్స్ కావచ్చు, అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ కావచ్చు, షేర్ మెంబర్స్ కావచ్చు. నెక్స్ట్ అథెంటికేషన్ ఆఫ్ ఎంట్రీస్, ఈ అథెంటికేషన్ అనేది కంపెనీ సెక్రటరీ లేదా ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై ద బోర్డ్, ఈ 2 persons ఖచ్చితంగా దే హ్యావ్ టు గెట్ అథెంటికేటెడ్. నెక్స్ట్ ద ఎంట్రీస్ ఇన్ ద ఫారిన్ రిజిస్టర్ ఏదైతే ఉందో అక్కడికి షల్ బి అథెంటికేటెడ్ బై ఎ కంపెనీ సెక్రటరీ ఆర్ అ పర్సన్ అథరైజ్డ్ బై బోర్డ్ బై అపెండింగ్ హిస్ సిగ్నేచర్ టు ఈచ్ ఎంట్రీ. నెక్స్ట్ ఇక్కడ 2-3 ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. 2-3 ఇలిస్ట్రేషన్స్లో ఫస్ట్ కేసులో ఒక మైనర్, మీలా అనే మైనర్ తనకు ఈ హెయిర్ స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో 500 షేర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మైనర్ ఈజ్ ఇన్కంపీటెంట్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ కాబట్టి గార్డియన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో గార్డియన్ అనేది ఉన్నప్పుడు ద గార్డియన్స్ నేమ్ ప్లస్ మైనర్స్ నేమ్ ఉంటే ద కంపెనీ కెన్ ట్రాన్స్ఫర్, గార్డియన్ నేమ్ పైన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మైనర్ మేజర్ అయినాక ద షేర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు దట్ పర్సన్. నెక్స్ట్ తాన్యా అండ్ తరుణ్ టు గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ 1000 షేర్స్. సో ఇక్కడ తరుణ్ ఏంటంటే తాన్యా పేరు మీద ఈ షేర్స్ అన్నీ రాయమని చెప్తున్నారు. సో యాజ్ పర్ ప్రొవిజన్స్ జాయింట్ హోల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి పేర్లు ఇన్ సీరియల్ ప్రకారం రాస్తారు విత్ సీనియారిటీ బేస్ చేసుకొని. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సీనియారిటీ బేస్ చేసుకొని దే కెన్ రైట్ ద నేమ్స్ ఇన్ ద రిజిస్టర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ హోల్డర్స్ బోత్ ద పర్సన్స్ నేమ్స్ అనేది సీరియల్గా దే హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద రిజిస్టర్. ఇది సెకండ్ ఇలిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ రెస్పెక్ట్ ఆఫ్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ కెన్ బీ డిస్కస్డ్ ఇన్ ద పార్ట్ 3.